ఫ్రెండ్స్, ఇదే అమెరికాలోని న్యూయార్క్ నగరం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన టైమ్స్ స్క్వేర్. ఎత్తైన భవనాలు, భారీ డిజిటల్ స్క్రీన్లు, వెస్ట్రన్ సంగీతం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది పర్యాటకులతో ఈ ప్రాంతం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. అయితే అలాంటి ఆధునిక నగర నడిబొడ్డున ఒక్కసారిగా జై జగన్నాథ అనే నినాదాలు మారుమోగితే ఎలా ఉంటుంది? అవును, ఇది ఊహ కాదు, నిజమే. ఆ మహారథం ముందు కనబడుతున్న వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో ఆ జగన్నాథుని దర్శనం కోసం వేచి చూస్తున్నారు. అంతేకాదు, ఆ రథాన్ని లాగే మందపాటి తాడులను పట్టుకున్న వారిలో కేవలం భారతీయులు మాత్రమే కాదు, నీలి కళ్ళతో బంగారు రంగు జుట్టుతో ఉన్న అమెరికన్లు, బ్రిటిష్, యూరోపియన్ దేశాలకు చెందిన ప్రజలు కూడా ఉంటారు. ధోతి, కుర్తా, చీరలు ధరించి, నుదిటిపై చందన తిలకం దిద్దుకుని, చేతులతో తాళాలు వేస్తూ హరినామ సంకీర్తనలో పాల్గొంటూ వారు జగన్నాథుని రథాన్ని ఎంతో భక్తితో లాగుతుంటారు. వారి ముఖాల్లో కనిపించే ఆనందం, భక్తి చూస్తే ఇది భారతదేశమా లేక అమెరికానా అని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు కేవలం భారతదేశానికి పరిమితమని భావించిన జగన్నాథ రథయాత్ర ఈరోజు అమెరికాలోని న్యూయార్క్, లాస్ ఏంజల్స్, చికాగో, హూస్టన్ వంటి అనేక నగరాల్లో అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. పాశ్చాత్య సంస్కృతికి ప్రతీకగా నిలిచే దేశాల్లోనే వేలాది మంది విదేశీయులు స్వచ్ఛందంగా రథం తాడును లాగేందుకు గంటల తరబడి వేచి ఉండడం నిజంగా విశేషం. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని వారు కేవలం గౌరవించడమే కాదు, తమ జీవితంలో భాగంగా కూడా స్వీకరిస్తున్నారు. అయితే ఇంతటి అద్భుతమైన మార్పు ఎలా జరిగింది? పూరి జగన్నాథుని రథం అమెరికా వీధుల వరకు ఎలా చేరుకుంది? విదేశీయుల హృదయాలను జగన్నాథ భక్తి ఎలా ఆకర్షించింది? అసలు ఈ ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక ఉద్యమం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? సో రండి, ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మనం కలిసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, జగన్నాథుడిని ఈ విశ్వమంతటికి నాథుడు అంటే ప్రభువు అని పిలుస్తారు. సనాతన సాంప్రదాయాలలో ఒక నమ్మకం ఉంది. అదేమిటంటే ఆ జగన్నాథుడు సంవత్సరానికి కేవలం ఒకసారి తన ఆలయ గర్భగుడి నుండి బయటకు వచ్చి తన ప్రజలను, భక్తులను కలవడానికి స్వయంగా వీధుల్లోకి వస్తాడు. ఆలయం లోపలికి వెళ్ళలేని భక్తులు లేదా పూరికి రాలేని భక్తుల వద్దకు భగవంతుడే స్వయంగా చేరుకుంటాడు. బహుశా అందుకే జగన్నాథుడు కేవలం భారతదేశానికి పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తులకు దర్శనమివ్వాలనుకున్నాడు. అందుకే ఆయన అమెరికాకు కూడా చేరుకున్నాడు. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు, భారతదేశంలో రథయాత్ర చరిత్ర వేల సంవత్సరాల నాటిది అని. పూరిలోని శ్రీ క్షేత్రంలో ప్రతి సంవత్సరం ఆషాఢమాస శుక్లపక్ష విధియ తిథిన ఈ మహోత్సవం జరుగుతుంది. కానీ సంస్కృతి, భాష, ఆహారం, జీవనశైలి పూర్తిగా భిన్నంగా ఉన్న అమెరికా వంటి దేశంలో ఈ భారతీయ ఉత్సవాన్ని నెలకొల్పడం ఏమాత్రం చిన్న విషయం కాదు. అయితే ఈ మార్పుకు బీజం 1960వ దశకంలో పడింది. అవును ఫ్రెండ్స్, ఆ రోజుల్లో అమెరికా ఒక పెద్ద సామాజిక మార్పును ఎదుర్కొంటుంది. ఎంతోమంది యువత భౌతిక సుఖాలు, సంపద, విలాసవంతమైన జీవితంపై విసుగు చెందారు. జీవితానికి అసలు అర్థం ఏమిటి? నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది? మనశ్శాంతిని ఎలా పొందాలి అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ వారు హిప్పీ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. సో అలాంటి సమయంలో భారతదేశం నుంచి ఒక మహానుభావుడు అమెరికా నేలపై అడుగుపెట్టారు. ఆయన హిస్ డివైన్ గ్రేస్ ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాద. అయితే అలాంటి పాశ్చాత్య ప్రపంచానికి శ్రీకృష్ణ భక్తి సందేశాన్ని తీసుకెళ్లాలనే గొప్ప సంకల్పంతో ఆయన తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. అదే ప్రయాణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా జగన్నాథ భక్తి, హరే కృష్ణ ఉద్యమం విస్తరించడానికి బలమైన పునాది అయింది. ఫ్రెండ్స్, శ్రీల ప్రభుపాద తన 70వ ఏట జలదూత్ అనే సరుకు రవాణా నౌకలో అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆయన వద్ద డబ్బు లేదు, పెద్ద సంస్థల మద్దతు లేదు, పరిచయాలు కూడా లేవు. కానీ ఆయన వద్ద ఉన్న గొప్ప సంపద ఒక్కటే, శ్రీకృష్ణుడిపై అచంచలమైన భక్తి, గురువుల ఆజ్ఞను నెరవేర్చాలనే దృఢ సంకల్పం. మొదట్లో ఆయన న్యూయార్క్ పార్కుల్లో వీధుల్లో కూర్చొని హరే కృష్ణ మహామంత్రాన్ని ఆలపించేవారు. ఆయన సరళమైన జీవనం, మధురమైన కీర్తనలు, ప్రతి ఒక్కరిపై చూపిన ప్రేమ అమెరికా యువత హృదయాలను తాకాయి. కొద్ది కొద్దిగా ఎంతోమంది ఆయన శిష్యులుగా మారారు. వారిలో కృష్ణ భక్తి పెరిగింది. ఇలా అమెరికాలో హరే కృష్ణ ఉద్యమం వేగంగా విస్తరించడం ప్రారంభమైంది. కానీ అమెరికాలోని జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావడం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది
1967 సంవత్సరం నాటి మాట. ప్రదేశం కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరం. ఒకరోజు శ్రీల ప్రభుపాద అమెరికన్ శిష్యురాలైన మాల్యవతి ఒక దుకాణంలో కొన్ని వస్తువులు కొనడానికి వెళ్ళింది. అక్కడ ఆమెకు చెక్కతో చేసిన కొన్ని చిన్న విగ్రహాలు కనిపించాయి. అవి సాధారణ బొమ్మలు కావు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల చిన్న రూపాలు. మాల్యవతి ఆ విగ్రహాలను కొనుగోలు చేసి పరిగెత్తుకుంటూ తన గురువైన శ్రీల ప్రభుపాద వద్దకు వెళ్ళింది. అయితే ఆ విగ్రహాలను చూడగానే శ్రీల ప్రభుపాద చేతులు జోడించి నమస్కరించారు. భగవంతుడైన జగన్నాథుడు ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచంలో వెలియాలని భావిస్తున్నాడు అని ఆయన తన శిష్యులతో చెప్పారు. అంతేకాదు, శ్రీల ప్రభుపాద శిష్యులలో ఒక అమెరికన్ చెక్క పనిలో మంచి నైపుణ్యం ఉండేది. ప్రభుపాద ఆదేశంతో ఆయన ఇతర శిష్యుల సహాయంతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి పెద్ద చెక్క విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించారు. కానీ విగ్రహాలు సిద్ధమైన తర్వాత మరో పెద్ద ప్రశ్న ఎదురైంది. ఇప్పుడు రథాన్ని ఎలా తయారు చేయాలి? సో ఆ రోజుల్లో అమెరికాలో జగన్నాథ రథాన్ని నిర్మించే కళ తెలిసిన వారు ఎవరూ లేరు. భారతదేశం నుంచి కూడా అలాంటి అనుభవం ఉన్న శిల్పులు అక్కడికి రాలేదు. అయినప్పటికీ శ్రీల ప్రభుపాద శిష్యులు వెనకడుగు వేయలేదు. గురువు ఇచ్చిన స్ఫూర్తితో తమకు ఉన్న సాధనాలతోనే రథాన్ని నిర్మించే ప్రయత్నం ప్రారంభించారు. అయితే మనందరికీ తెలుసు కదా, భక్తిలో ఉన్న శక్తి అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది అని. సో ఆ రోజు కూడా అదే జరిగింది. శిష్యులు ఒక పెద్ద ట్రక్కును మార్చి దానిపై చెక్క నిర్మాణాలు చేసి బట్టలు, జెండాలతో అలంకరించి రథరూపం ఇచ్చారు. ఇంకేముంది, 1967లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక కొత్త చరిత్ర సృష్టింపబడింది. అమెరికా చరిత్రలోనే మొదటిసారిగా జగన్నాథుడు, సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలతో కలిసి రథంపై స్వారీ చేస్తూ నగర వీధుల్లోకి వచ్చాడు. శాన్ ఫ్రాన్సిస్కో వీధుల్లో ఆ రథం వెళుతున్నప్పుడు ప్రజలు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అసలు ఏం జరుగుతుందో అమెరికన్ పౌరులకు అర్థం కాలేదు. కానీ ఆ కీర్తనల ధ్వని, రథాన్ని లాగుతున్న దృశ్యం వారిని ఎంతగానో ఆకర్షించాయి. దాంతో వారు కూడా ఆ సమూహంలో కలిసిపోయారు. శ్రీల ప్రభుపాద ఆ శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని న్యూ జగన్నాథపురి అని నామకరణం చేశారు. అయితే ఈ కథ ఇక్కడితో పూర్తవ్వలేదు. ఎందుకంటే సైంటిఫిక్ ఆలోచనలు, భౌతికవాద జీవన శైలిలో పెరిగిన పాశ్చాత్యులు జగన్నాథుడికి అంత పెద్ద భక్తులుగా ఎలా మారారు అనేది ఇప్పటికీ చాలామందికి నమ్మశక్యం కాదు. అయితే దీనికి సమాధానం జగన్నాథ సంస్కృతి యొక్క మూల భావనలోనే ఉంది. అవును, జగన్నాథ సంస్కృతి ఏ కులానికి, మతానికి, జాతికి లేదా దేశ సరిహద్దులకు పరిమితమైనది కాదు. జగన్నాథ్ అంటేనే ప్రపంచానికి విశ్వ ప్రభువు అని అర్థం. పూరి ఆలయంలో కొన్ని నియమాలు ఉండవచ్చు, కానీ భగవంతుడు రథంపైకి వచ్చినప్పుడు ఆయన అందరి వాడైపోతాడు. సో ఈ విధంగా అమెరికన్లు మరియు ఆంగ్లేయులు దీనికి ఆకర్షితులైనప్పుడు వారు ఒక అద్భుతమైన ఆత్మీయ శాంతిని అనుభవించారు. మెల్లమెల్లగా అమెరికాలో సనాతన ధర్మాన్ని పాటించే వారి సంఖ్య పెరగడం ప్రారంభమైంది. ఒక అంచనా ప్రకారం ప్రస్తుతం అమెరికాలో సనాతన ధర్మాన్ని పాటించేవారి సంఖ్య సుమారు 35 నుండి 36 లక్షల దాకా ఉంది. ఇది అమెరికా మొత్తం జనాభాలో దాదాపు 1% వరకు ఉంటుంది. అమెరికాలోని హిందూ జనాభాలో అత్యధిక భాగం భారతీయ మూలాలున్న వలసదారులు మరియు వారి కుటుంబాలదే. కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సస్, ఫ్లోరిడా వంటి రాష్ట్రాల్లో హిందూ జనాభా ఎక్కువగా ఉంది. యోగా, ధ్యానం వంటి ఆధ్యాత్మిక సంస్థల ప్రభావంతో భారతీయేతరులు, పాశ్చాత్య పౌరులు కూడా సనాతన తత్వాన్ని అర్థం చేసుకుని తమ జీవన శైలిలో భాగం చేసుకున్నారు. అమెరికాలో హిందూ సమాజం ఆర్థికంగా, విద్యాపరంగా ఎంతో అభివృద్ధి చెందినదిగా పరిగణించబడమే కాకుండా అక్కడ వందలాది భవ్యమైన ఆలయాల నిర్మాణంతో సనాతన సంస్కృతి వేళ్ళు ఊనుకుంటుంది. అయితే ఈ పునాదులను బలపరచడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే 1970 ప్రాంతంలో అమెరికన్ మీడియా ఈ రథయాత్రను ఒక వింతైన విదేశీ ఉత్సవంగా చూసేది. కానీ కాలం గడిచే కొద్దీ, ఉత్సవ ప్రాముఖ్యత పెరిగే కొద్దీ అమెరికన్ మీడియా, ప్రభుత్వాల దృక్పథం మారింది. ఈనాడు అనేక అమెరికన్ నగరాల మేయర్లు, రాష్ట్రాల గవర్నర్లు రథయాత్ర రోజును ప్రత్యేక దినోత్సవంగా ప్రకటిస్తున్నారు. అనేక మంది అమెరికన్ నాయకులు, సెనేటర్లు కూడా రథయాత్రలో పాల్గొని జగన్నాథుని ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల వల్ల తమ నగరాల్లో శాంతి, సోదరభావం, సాంస్కృతిక సమృద్ధి పెరుగుతాయని వారు నమ్ముతున్నారు. సనాతన ధర్మం కూడా సరిగ్గా దీనికే పేరుగాంచింది. కాబట్టి ఫ్రెండ్స్, అమెరికా నేలపై జగన్నాథ రథయాత్ర యొక్క ఈ గొప్ప చరిత్ర మనకు ఒకటే నేర్పుతుంది: సత్యం, ప్రేమ, భక్తికి
ఎలాంటి సరిహద్దులు ఉండవని. 1967లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక చిన్న ప్రారంభం నుండి నేడు అమెరికా నలుమూలల విస్తరించిన జగన్నాథుని ఈ ప్రయాణం అద్భుతం, విశ్వసించలేనిది. విదేశీయులు మరియు ఆంగ్లేయులు ఈ యాత్రలో ఈ స్థాయిలో మమేకం కావడం అనేది భారతీయ సంస్కృతిలోని వసుదైవ కుటుంబకం అనే భావన కేవలం పుస్తకాలకే పరిమితం కాదని, నిజ జీవితంలోనూ సాధ్యమేనని నిరూపిస్తుంది. సో ఫ్రెండ్స్, విదేశీ నేలపై మన సనాతన సంస్కృతి వికసించడం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలుపండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. బాయ్ బాయ్. టేక్ కేర్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.